తిరుమలలో మద్యం బాటిళ్లు కనిపించడం కలకలం రేపుతోంది. అది కూడా పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు పడి ఉండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్ర స్థానమైన తిరుమలలో ఇలా మద్యం బాటిళ్లు దర్శనమిస్తుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తోందనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా తిరుమలలో మద్యం మత్తులో ఘర్షణలు కూడా జరిగినా భద్రతా వ్యవస్థ పట్టించుకోవడం లేదనే విమర్శలతో పాటు ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అసలు అలిపిరి తనిఖీ కేంద్రం దాటి నిత్యం మద్యం తిరుమలకు ఎలా చేరుకుంటుందో టీటీడీ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వివాదంపై టీటీడీ సిపిఆర్ఓ స్పందించారు. ఆదివారం ఉదయం తిరుమల బాలాజీ నగర్కు ఆనుకుని ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో చెట్ల మధ్య కొన్ని ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, సీసీటీవీల ద్వారా ఇందుకు కారణమైన సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.